చూడండి ట్రైన్ వెళ్తుంది, కింద టెంపుల్ ఉంది, క్లియర్ గా తెలుస్తుంది చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన గగన్ గౌడ్ చాలా రోజుల తర్వాత వచ్చాడనమాట. ఇన్ని రోజులు పాపం గుళ్ళు గోపురాలు తిరుగుతా అన్నాడు. ఎందుకు ఏమంటే ఏం చెప్పను, పాపం పెళ్లి కావాలంట. సో పెళ్లి కావాలంట భిన్న. సో ఇవాళ కూడా అందులో భాగంగా గగన్ గౌడ్కి భిన్న పెళ్లి కావాలని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ టెంపుల్ ఏదో కాదు, చాలా అంటే చాలా ఫేమస్, మన తిరుపతి సరౌండింగ్స్లోనే ఉంటుంది. దగ్గర దగ్గర కరకంబాడిలో ఉంటుంది. కోటవేట దూరంలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న కరకంబాడి గ్రామం శివారులో కట్టపైన వెలిసారనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చాను, లీలామాల్ దగ్గరకు వచ్చి మనవాడిని అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మేము ప్రజెంట్ వచ్చేసి వినాయక సాగర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాము ఆ టెంపుల్ కి. అక్కడికి వెళ్ళి అక్కడ చరిత్ర, అమ్మవారి యొక్క చరిత్ర ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలానే మా వాడికి కూడా త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటూ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? పదం మచ్చా, లెట్స్ గో. టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు పార్క్ చేద్దాం ఇప్పుడు బైక్. టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అనేది మీకు ఈ టెంపుల్ ఇప్పుడే మనం వచ్చిన రూట్ కూడా మీరు చూసారు క్లియర్గా ఎలా వచ్చామనేది. కరకంబాడి నుంచి ఇలా అండర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. అది బ్రిడ్జ్ కూడా బ్రిటిషర్స్ కాలం నిర్మించింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా పక్కన అండర్ గ్రౌండ్ టనల్ అనేది మన వాళ్ళు నిర్మించారనమాట. ఇప్పుడు దాన్ని తీసుకొని రైట్ తీసుకొని మీరు చూసారంటే ఇది నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవే. ఆ బ్యాక్ సైడ్ మనం చూసామంటే రైల్వే ట్రాక్ ఉంది, మీకు చూడవచ్చు. ఇక్కడ లైన్లు కూడా పోతుంది. ఇంకా ట్రైన్ వచ్చిందంటే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇది టెంపుల్, క్లియర్గా చూడండి. టెంపుల్ అనేది రైల్వే ట్రాక్ కింద ఉందన్నమాట. పైన ఏమో రైల్వే ట్రాకు, ముందరేమో నేషనల్ హైవే, వెనకేమో చెరువు. సో ఈ మూడింటి మధ్యలో అమ్మవారు అనేది వెలిసిందనమాట. ఈ దేవాలయం అనమాట. ఈ దేవాలయంలో మనం ఇప్పుడు వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దేవాలయంలోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు ఆర్చ్, శ్రీ 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 కట్టపుట్టాలమ్మ దేవాలయము కరకంబాడి. చూడండి ఇక్కడ క్లియర్గా రాశారనమాట. ఫస్ట్ మనం అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఆలయ విశేషాల గురించి, చరిత్ర గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి గైస్, ఇప్పుడైతే మనకి దర్శనం అయితే అయిపోయింది. జనాలు పెద్దగా లేరు, ఎందుకంటే టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతా ఉంది. ఇప్పుడే ఓపెన్ చేశారనమాట. మధ్యాహ్నం 1 to 4 క్లోజ్ ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేశారు. ఒక్కొక్కరిగా జనాలు ఇప్పుడే వస్తున్నారనమాట. మనం కానీ మార్నింగ్ అని వచ్చింటే మనము భక్తులని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనము అడిగుండొచ్చు. బట్ మనము ఈవినింగ్ రావడంతో జనాలు అనేవాళ్ళు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నారు అనమాట. మళ్ళీ
దర్శనాలకంతా. ఇక్కడికి ఇంకొక ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడికి చాలా మంది కూడా రావడానికి కారణం ఏంటంటే, చాలా డ్రింకర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అది ఆపేయాలంటే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక తాయిత్ అనేది ఒకటి కట్టుకుంటే సత్యం చేపిస్తారు. సత్యం చేపిస్తారు పూజారి అనమాట. ఏమంటే నేను ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను లైఫ్ లో తాగను అనేసి పూజారి అమ్మవారి దగ్గర సత్యం చేపిస్తుంది అనమాట. సో వన్స్ మనము తాడు కట్టించుకొని సత్యం చేసాక కానీ తాగినామంటే మాత్రము చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాము. సో ఆ నమ్మకంతోనే చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది, వచ్చి ఆ తాడు అనేది కట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. బయట ప్రతి ఒక్కటి చూపించి అలానే ఈ యొక్క అమ్మవారి యొక్క చరిత్ర కూడా ఇప్పుడు చెప్తామన్నమాట. ఓకేనా? మీ అందరికీ చెప్పాం కదా ప్రీవియస్ గానే, మనం ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే రైల్వే ట్రైన్ అనేది పైన వెళ్తుంది, రైల్వే బ్రిడ్జ్ దాని కింద వచ్చి అమ్మవారు వెళ్తారు అనమాట, రైల్వే టన్నల్ అనమాట. మీరందరూ కూడా గమనించవచ్చు. ఇప్పుడు ట్రైన్ అనేది చూపిస్తాం మీకు. ట్రైన్ అనేది వస్తుంది కొంతసేపట్లో. చూడండి, ట్రైన్ వెళ్తుంది, కింద టెంపుల్ ఉంది, క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇటువంటిది మనం ఎక్కడ చూడమన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ట్రైన్ ట్రాక్ కింద వచ్చి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అంటే ఈ అమ్మవారు ఎటువంటి పవర్ఫుల్ అనేది మనకి ఈ ఒక్క విషయంలోనే తెలిసిపోతుంది అనమాట. మధ్య ఇక్కడ అమ్మవారు ఎలా ఇక్కడికి వచ్చారు, ఎలా ఇక్కడ సిలువయ్యారు? మనము పూర్వం మనము లాంగ్ బ్యాక్ వెళ్తే పూర్వం ఇక్కడ వర్తకులు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ వర్తకులు ఎవరు అంటే మిరియాలు తీసుకుని వెళ్తుండగా అమ్మవారు ఇక్కడ సంచరిస్తున్నారు అనమాట. అంటే ముసలివారి లాగా అమ్మవారు రుద్రాలలాగా ఇక్కడ సంచరిస్తున్నప్పుడు వాళ్ళు వర్తకులు అనేవాళ్ళు ఇక్కడ ఈ చుట్టుపక్కల వచ్చి కూర్చొని ఇక్కడ సేద తీరుతూ ఉండేవాళ్ళు అనమాట. కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం అనేసి అనుకున్నగా అక్కడ కూర్చున్నారు. అప్పుడు అమ్మవారు వెళ్ళి కాస్తంత మిరియాలు ఉంటే ఇవ్వండి, నాకు తలనొప్పిగా ఉంది అనేసి అమ్మవారు అడగడం జరిగింది అనమాట. అప్పుడు ఆ వర్తకులు ఏమని చెప్పారంటే, ఇది జొన్నలమ్మ, మిరియాలు కాదు అనేసి అమ్మవారికి సెలవు ఇచ్చారనమాట. అవునా అని చెప్పేసి అమ్మవారు నవ్వుతూ గొప్పన అయిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వర్తకులు సేల్ చేసుకోవాలి కదా వాళ్ళది. అప్పుడు ఆ మూట విప్పినప్పుడు అది చూస్తే జొన్నలు అయిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళు ఈ పరిణామాన్ని గ్రహించి మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని అంటే అవ్వని వెతుకుతున్నప్పుడు ఆమె వేరే వాళ్ళలోకి పూని నేను ఈ విధంగా అడిగినాను, మీరు ఇట్లా చేశారు అందుకనేసి అంటే అప్పుడు వాళ్ళు అమ్మ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి పాదాభివందనం చేసిన తర్వాత అప్పుడు అమ్మవారు ఇక్కడ శిలగా వచ్చి మళ్ళీ వాళ్ళ జొన్నలని మిరియాలుగా చేసి వాళ్ళ యొక్క వృత్తిని ఆమె గౌరవించారనమాట. తర్వాత వాళ్ళు ఆమె మీద వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి పొట్టేళ్ళు తెచ్చి భోజనాలు వండుకొని ఇక్కడే తిన్నారనమాట. సో అమ్మవారు అప్పటి నుంచి ఇక్కడే వెలిసారనమాట. సో ఇంకొకటి, ఈ ట్రైన్ పట్టాల కిందే ఎందుకు అమ్మవారు ఉన్నారు? యాక్చువల్గా మీరు చూస్తే టెంపుల్ చూడండి, ఇక్కడి నుంచి ఫ్రంట్ నుంచి ఉంటుందన్నమాట. ఫస్ట్ అమ్మవారు వచ్చి ఫ్రంట్ ఉన్నారనమాట. ఓకేనా? మనకు తెలుసు మనని బ్రిటిషర్స్ రూల్ చేశారండి. మన ట్రాక్లు కూడా ఫస్ట్ వేసింది బ్రిటిషర్సే అనమాట. సో అప్పుడు బ్రిటిషర్స్ ఇక్కడి నుంచి చెన్నైకి మెడ్రాస్కి వచ్చేసి, అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు. సో మెడ్రాస్కి రైల్వే లైన్ వేసినప్పుడు బ్రిటిషర్స్కి అమ్మవారి ట్రాక్ పైనే వేశారనమాట, ట్రాక్ కూడా. అప్పుడు ట్రైన్స్ అన్నీ కరెక్ట్గా టెంపుల్కి అటు ఇటు ఇంజన్స్ వచ్చి ఆగిపోయేవన్నమాట. పై వారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ నుంచి బ్రిటిష్ అధికారులు వచ్చి ఇక్కడ ఒక ఏమిటి వింత పరిణామం అనేసి ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి ట్రాక్ అనే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మూవ్ చేయలేకపోయారు అనమాట, ట్రైన్స్ కూడా. సో అప్పుడు అమ్మవారు ఒక రూపంలో వచ్చి ఈ విధంగా సెలవిచ్చారనమాట. నేను నా పైన మీరు ఈ విధంగా ట్రైన్ వెళ్తుంది కదా, సో నాకు తలనొప్పి వస్తూ ఉంటుంది, సో దానివల్ల నేను అవి ఆగాయి, నేను వెనక్కి జరుపుకున్నప్పుడు మీరు ట్రైన్లు వెళ్ళండి అని చెప్పి సెలవిచ్చిన తర్వాత అమ్మవారు కొద్దిగా బ్యాక్ అనేది వెళ్ళింది అనమాట. సో తరువాత
ఈ ట్రాక్ అనేది క్లియర్ గా అంటే పైన ట్రైన్ వెళ్తే అమ్మవారికి తలనొప్పి అనేది తగ్గుతుంది, తలనొప్పి వస్తుంది. ఓకే, వెళ్ళినప్పుడు వస్తుంది. సో నా పైన వెళ్తుంది కదా అని చెప్పి అమ్మవారు చెప్పినప్పుడు అమ్మవారు నేను వెనక్కి వెళ్తాను, వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు ట్రైన్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పిన తర్వాత అమ్మవారే వెనక్కి వెళ్ళారు అనమాట. సో వెనక్కి వెళ్ళి అక్కడ సెల్ అయిపోయారు మనకి. మీరు చూడొచ్చు లోపలికి ఉంటుంది, గృహ లోపలికి ఉంటుంది మీకు. ఇంకొకటి దీని పక్కనే మనకి చెరువు కూడా ఉంటుంది అమ్మ, చెరువు కట్ట కూడా ఉంటుంది అనమాట. అందుకే కట్ట పుట్టాలమ్మ అన్న పేరు అనమాట ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో ఇంకొక విషయం ఏంటంటే మన పక్కనే మీరు గమనించవచ్చు, అమ్మవారికి ఎవ్రీ ఇయర్ జాతర చేస్తారు అనమాట. జాతర చేసినప్పుడు ఇక్కడికి దున్నపోతులు తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారనమాట. అప్పుడు ఆ దున్నపోతుల కోసం ఈ యొక్క దీన్ని గొయ్యని తీస్తారనమాట. మనం ఎన్ని దున్నపోతులన్నా నరకండి, 100 నరికావనుకో ఇంకా ఒక దున్నపోతుకి చోటు ఉంటుంది అనమాట. ఆ విధంగా నువ్వు ఎన్ని దున్నపోతులు నరికి దీంట్లో వేసిన ఒక దున్నపోతుకి అనేది స్పేస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఈ దున్నపోతులు అన్నీ పూర్తి చేస్తారనమాట. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ జాతరకు అనేది దీన్ని ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు ఈ దీంట్లో అసలు ఏమీ ఉండదన్నమాట. మొత్తము అసలు దున్నపోతుల ఆనుమాలు కూడా ఇక్కడ ఉండవు అనమాట. అది అమ్మవారి యొక్క మహిమ. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ కూడా చాలు అమ్మవారు ఎంత పవర్ఫుల్లో, ఎటువంటి శక్తులు ఉండే అమ్మవారు అనేది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేషనల్ హైవే అనమాట. ఆల్మోస్ట్ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇక్కడ కోడూరు కానీ, రాజంపేట ప్లస్ తిరుపతి నుంచి కానీ, అండ్ దెన్ తిరుచానూరు నుంచి కానీ చాలా ప్రజలు అనమాట. చుట్టుపక్కల ఉన్న 50-100 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ టెంపుల్ గురించి క్లియర్గా తెలుసు అనమాట. ఈ నేషనల్ హైవేని అమ్మవారే రక్షిస్తారు. ఎంతోమంది ఇక్కడ అమ్మవారిని వేడుకొని వెళ్తారనమాట. ఇది ఈ నేషనల్ హైవే ఇటు వెళ్తే చెన్నైకి వెళ్తుంది, ఇటు వెళ్తే హైదరాబాద్కి వెళ్తుంది అనమాట ఈ నేషనల్ హైవే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు. సో అమ్మవారు కూడా మనం ఇప్పుడు దర్శించుకుందాం అనమాట. రండి ఫ్రెండ్స్. ఇట్రా అలానే ఈ యొక్క టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అయితే ఓపెన్లో ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఓపెన్ చేస్తారు. అండ్ దెన్ ఈ టెంపుల్లో ఎప్పుడెప్పుడు హెవీ రష్ ఉంటుందంటే ఆదివారం, శుక్రవారం, మంగళవారం అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట రష్. ఇక్కడికే వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు అనమాట. అది వాళ్ళ దీని ప్రకారం ఎంత సో నాన్ వెజ్ పొట్టేలు తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకొచ్చి ఇక్కడే వంట వరకు కూడా చేసుకుంటారు అనమాట. ఇక్కడే తినేసి ఇక్కడి నుంచే వెళ్ళిపోతారు అనమాట మళ్ళీ అమ్మవారికి. సో అవన్నీ కూడాను ఇక్కడే చేస్తారు అనమాట. సండే అయితే ఇంకా హెవీ క్రౌడ్ అనమాట. సో ఇక్కడికి గగన్ వచ్చింది పెళ్లి కావాలని వచ్చాడు. సో చూద్దాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెన్ని మంత్స్ లో పెళ్లి అయిపోతుందో చూడాలన్నమాట. ఇంకేం గగన్ బాయ్ చెప్పు. సరే మరి మీ అందరికి ఒక మంచి వీడియో అనేది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు అందరికి తెలియజేశారనేసి మరొకసారి ఆశిస్తూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అయితే బాయ్.